జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మొన్న ఒక వీడియో చేసాం మనం, దయ్యాలకి సంబంధించి ఒక వీడియో చేస్తే అందులో కొన్ని కామెంట్స్ వచ్చాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటి అంటే, మొన్న పౌర్ణమికి అమావాస్యకి మా ఇంటి దగ్గర అదే పనిగా కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి. భయానకంగా అనిపిస్తుంది. కుక్కలు ఏడుస్తూ ఉంటే అమ్మో ఏమిట్రా బాబు ఇట్లానా, వాటిని ఏదో ఒకటి కొట్టడమో పంపించడం ఏదో చేస్తూ ఉంటారు. అసలు జంతువులకి అతీంద్ర శక్తులు అంటే ఈ నెగటివ్ అయినా పాజిటివ్ అయినా కనిపించే పరిస్థితి ఉంటుందా? వాటికి ఏమైనా శక్తులు ఉంటాయా? వాటికి నోరు లేదు కదా, మరి ఏమైనా శక్తులు ఉంటాయా? ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. వాటి గురించి ఒకసారి వివరించండి. రీసెంట్ గా జరిగింది కూడా నేను ఒకటి చెప్తాను. మన ఇద్దరికి కలిపి జరిగింది. ఇది మీకు కూడా తెలియదు. ఇద్దరికి కలిపి జరిగింది నాకు తెలీదా? తెలియదు. ఇంట్రెస్టింగ్, చెప్పండి. తెలియదు. ఒక 1 month బ్యాక్, 1.5 month బ్యాక్ మన ఇద్దరం కలిసాం. ఆఫ్టర్ లాంగ్ టైం మన ఇద్దరం కలిసాం. అవును. రోడ్డు మీద అలాగా ఒకళ్ళనొకళ్ళు చూసుకోగానే వెంటనే ఆగి కాసేపు మాట్లాడుకున్నాం. అవును. ఆ టైంలో మీరు నోటీస్ చేశారు లేదు? ఎగ్జాక్ట్లీ, వెనకాల ఇంట్లో చూసారా? నోటీస్ చేశారా? 100% మీరు notice చేయలేదేమో అనుకున్నాను. లేదు లేదు, నేను notice వెంటనే చేశాను. ఇలా చెవికి ఇలా పెట్టుకున్నాను. కుక్క ఏడుపు వెనకాల ఇంట్లో వెనకాల ఇంట్లో. ఏంటిది అసలు మనం కలిసిందే ఒక ఇది బ్యాడ్. బ్యాడ్. నేను అదే అనుకున్నా, బ్యాడ్ సందర్భంలో కలుస్తున్నాం కదా, సిగ్నిఫికెంట్ గా అది అరుస్తోందా అనుకున్నాను. భయపడ్డాను ఫస్ట్. అంటే అలా అరవకూడదు, అది ఒకటి మళ్ళీ ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇలా అరుస్తుందని ఇంటికి వచ్చి సచల స్నానం చేస్తాం కదా, సచల స్నానం చేసిన తర్వాత మళ్ళీ జపం చేసుకున్నాను. చేసుకున్న నెక్స్ట్ డే మా చుట్టాలో ఒక పెద్ద ఆయన శివైక్యం చెందారు. అంటే ఆయన కూడా హీ వాజ్ వెయిటింగ్ అనుకోండి. ఎందుకంటే 85 years. ఇంకా ఆయన ఆరోగ్యం బాగా ఇదైపోయింది. అలా దానికి అయిపోయింది, అక్కడితో అయిపోయిందని ఇంకా ఓకే అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అలా పలుకుతుంది, జంతువుల ద్వారా చెప్పిస్తాయి, ముందే తెలుస్తూ ఉంటాయి. అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు జరిగింది కదా, రీసెంట్ గా జరిగింది చెప్తూ ఉన్నాను. మాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, ఇప్పుడు కాదు, ఇది ఒక 15 years బ్యాక్ అనుకోండి. ఆవిడ నన్ను ఒక విషయం అడిగారు. అంటే ఒక ఫ్రెండ్ అని కూడా చెప్పను, జస్ట్ ఒక పరిచయం ఉన్న ఆవిడ అడిగారు. వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉండేదిట. ఆ కుక్క ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర మన ఏమంటారు మసీద్ ఉండేదిట. అక్కడ నమాజ్ జరుగుతుంది కదా, రోజు మధ్యాహ్నం పూట అది నమాజ్ జరిగే టైంకి పుట్టినప్పటి నుంచి, వాళ్ళు తెచ్చుకున్నప్పటి నుంచి ఒకరోజు నమాజ్ వినిపించిందిట. ఇంకా నెక్స్ట్ డే నుంచి ప్రతిరోజు కరెక్ట్ గా ఆ టైంకే పైకి వెళ్ళి అక్కడ నమాజ్ జరుగుతుంటే ఇది అరిచేదిట, తల పైకెత్తి. సేమ్ ఇంతే, ఇలానే అరిచేదిట. అది అంటే పెట్స్ కి ఒక 16 ఏళ్ళు ఉంటాయి కదా, 16 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఒక రోజు ఈమంటే చాలా ఇష్టం దానికి బాగా, ఇంకా అసలు అందరికంటే ఎక్కువ గారం చేస్తుంది. ఆవిడ ఆఫీస్కి వెళ్తుంటే కాళ్ళకి వేళ్ళకి అడ్డం పడి ఆపేసేసిందిట. ఆ రోజు ఎందుకు ఆవిడకి కూడా ఆగాలనిపించింది. దాన్ని చూస్తే బాగా వియర్డ్గా అనిపించింది. ఈవిడ ఊళ్ళోంచి దిగలేట, దాని గుండె వేగంగా కొట్టుకుంటూ ఉందిట. అట్లా గోడల వంక చూస్తుందిట, ఇట్లా గట్టిగా పట్టుకుంటుందిట. అట్లా గోడల వంక చూస్తుందిట, ఇట్లా గట్టిగా పట్టుకుంటుందిట. చాలా భయపడిపోయిందిట. అవును, అసలు నాకి ఆవిడ చుట్టుకొని ఆవిడ పట్టుకొని, అంటే ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, ప్లీజ్ సేవ్ మీ అన్న ఆ తర్వాత ఆవిడ కనిపించిందిట. అలా చేసి గంట తర్వాత అది ప్రాణం వదిలేసింది. తర్వాత ఆవిడ ఆ రోజు కూడా నాతో చెప్పేప్పుడు ఏడుస్తూ చెప్పింది, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, ప్లీజ్ సేవ్ మీ అందేమో అని నాకు అప్పుడు అర్థమైంది అండి, అలా అలా అయింది అని చెప్పాను. నా చిన్నప్పుడు నేను ఒకటి చూశాను. మేము ఉన్న ఖమ్మంలో మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, సెలవుల్లో వెళ్తూ ఉంటాం కదా చుట్టాల ఇంటికి, అలా వెళ్ళినప్పుడు మేమున్న ఇంటి ఎదురుకుండా ఒక వృద్ధ దంపతులు ఉండేవాళ్ళు. మధ్యాహ్నం పూట ఆవిడ కథలు చెప్తూ ఉండేవాళ్ళు మాకందరికి పిలిచి. కథలు చెప్తూ ఆవిడ ఇంటి బయట కూర్చొని కథలు చెప్తూ ఉంది. ఆ లోపల పెద్ద ఆయన పడుకొని ఉన్నాడు మంచం మీద. అయితే ఆయన పడుకున్న ఆయన లేచి పిలుస్తూ ఉన్నాడు, ఏమే ఏమే అని. ఈడేమో ఏంటి అని ఇక్కడ కూర్చొనే పలికింది. పలికితే ఆయన ఇలా పైకి చూస్తూ ఉన్నాడు, పోలీసులు వస్తున్నారు అని. పోలీసులు రావడం ఏంటి, పోలీసులు లేదు ఏం లేదు, అరవకుండా పడుకో, విసిగిస్తూ ఉంటాం అని ఆవిడన్నారు. లేదే పోలీసులు వస్తున్నారని మళ్ళీ చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఆవిడ అలానే, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆవిడ అలానే. ఇంకా ఆయన ఆ తర్వాత మాట్లాడలేదు. ఆయన తర్వాత ఆవిడ వెళ్ళి చూసింది, భయపడిపోయింది ఆవిడ. ఒక్కసారి కథ చెప్తున్న ఆవిడ కాస్త పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసింది.
చూసి గట్టిగా ఏడుస్తూ ఉంది. మేము చిన్నపిల్లం అప్పుడే 5th క్లాస్ ఏమో నాకు హ్మ్. తెలిసి. చిన్నపిల్లం భయపడిపోయి, ఏంటి అప్పటిదాకా కథ చెప్తున్నవాడు అలా ఏడుస్తుందని చెప్పి భయపడి మా చుట్టాలని లేపాను. ఇలాగ పడుకుంటారు కదా మధ్యాహ్నం పూట, ఇలా ఆవిడ ఏడుస్తున్నారని చూస్తే ఆయన అప్పటికి ఇదైపోయారు. అంటే మనుషులకు కూడా కనిపిస్తాయి పద్మిని. ఆఫ్ కోర్స్ ఇలా వెళ్ళిపోయే కాకపోతే ముందు ఇప్పుడు జంతువులు సంకేతం హ్మ్. ఇచ్చిందనుకోండి, హ్మ్. ఇలాగా జంతువులు సంకేతం ఇచ్చినప్పుడు వెంటనే స్వీట్ బాక్సులు పంచేసేయాలి కొంత. ఓకే. స్వీట్ బాక్సులు పంచి మనం కూడా స్వీట్ తెచ్చుకొని తింటాం. అక్కడ గురుబలాన్ని పెంచుకోవాలి అంతే. ఓ అదా స్వీట్స్ అంటే ఏంటా గురుబలాన్ని పెంచేసుకోవాలి. వెంటనే గురుబలాన్ని పెంచి అక్కడ మన ఇంట్లో ఏదైనా వ్రతమో లేదంటే వేదాశీర్వచనం చేయించుకోవడం మన ఇంట్లో ఇలాంటివి చేసేయాలి వెంటనే. చేసేస్తే అప్పుడు వేదాశీర్వచనం చేయించుకోలేరు అనుకోండి, అందరూ ఇప్పుడు కొంచెం అది పిలిచి చేయించుకోవడానికి అందరికి అవును. మనకిప్పుడు యూజర్ ఫ్రెండ్లీ ఫోన్‌లోనే వేదాశీర్వచనం లేదా వేద ఘోష అని పెడితే బోలెడన్ని యూట్యూబ్ వీడియోస్ వస్తాయి. అది మోగించండి ఒక 11 రోజులు ఇంట్లో. గంట పాటు. ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. అందులో మనకి చంద్రశేఖర అష్టకం చదువుకుంటే మంచిది. మమ కిం కరిష్యతి వయ్యమ అని అందులోనే వస్తుంది కదా, అవును. చంద్రశేఖర పాహిమాన్ చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాన్. రక్షమానం. కంటిన్యూగా ఆ శ్లోకాన్ని చదవడము లేదా పెట్టి వింటూ ఉండడం, ఇంట్లో అలా మోగిస్తూ ఉండడం. ఇదే అపమృత్యు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిస్తాం. భయపడకుండా అలాంటి ఏమన్నా అలాగే అది కాకులు కూడా ఒక్కోసారి గుంపులు ఎప్పుడు కాకులు ఉండట్లేదు అనుకోండి, ఒక్కోసారి గుంపులుగా ఉండరుస్తూ ఉంటాయి. అప్పుడు కూడా స్వీట్లు పంచడం ఇలాంటివి చేస్తాం. అప్పుడు ఏంటంటే పితృదేవతలకి సంబంధించింది ఏదో చేసుకోమని సూచన మనకి కాకుల ద్వారా. వాళ్ళు ఏదో ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి ఏదో లాగవుతున్నారనో ఏదైనా ఒక సూచన. సో వెంటనే మనం అమావాస్యకి ఒక బ్రాహ్మడికి కాళ్ళు కడిగి మోయినివ్వడం ఇలాంటివి చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే వెంటనే అవి సూచించినా మనం పాటించినట్లు. ఇదివరకు కాలంలో ఇంటి ముందు కాకరిస్తే చుట్టాలు వస్తారనే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా. ఏదో అడుగుతున్నారు. వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు నేను అడగాలనుకున్నది ఏంటంటే, మీరు స్వీట్స్ పంచాలనేది గురువు బలం పెంచుకుంటే అపమృత్యు నుంచి బయటపడడానికి అని అన్నారు కదా. నెగటివ్ ఫోర్సెస్ ని చూసినా కూడా అవి అరుస్తాయి. అందున అది మిడ్ నైట్స్ అరుస్తున్నాయనంటే ఎంతో కొంత ఈ నెగటివ్ అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? అప్పుడు వెంటనే హనుమంతుడిని చదువుకోవడం. మనకి ఎప్పుడు అప్పుడు అనిపించిన వెంటనే హనుమంతుడిది ఉన్న సులభోపాయం ఏంటంటే, కూర్చొనైనా సరే హనుమ 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 అనుకోవడం, మళ్ళీ రాయడం ఇలాగా. మనకి గోడ ఉంటే గోడ మీద రాసుకోవచ్చు, లేదా పేపర్ పెన్ అవైలబుల్ ఉంటే దాని మీద 3 సార్లు రాయడం. గాల్లో అయినా సరే హనుమ మొత్తం రాయలుగట్టు రాస్తున్నా, హనుమ 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 అని 3 సార్లు చేస్తే ఏమన్నా ఉంటే భూత పిశాస నెగట నెహి అవే మహావీర జపనామ సునావే అనే శ్లోకాన్ని రిపీటెడ్ గా చదువుకుంటూ ఉంటే ఏమన్నా ఉంటే పారిపోవడమా మళ్ళీ తోక ముడిచి ఉన్నది మామూలు వ్యక్తి కాదు, శక్తి. అద్భుతం. కానీ భయం అనిపిస్తుంది ఖచ్చితంగా, కానీ వాటికైతే కనిపిస్తాయనేది కనిపిస్తాయి, నిజం. డెఫినెట్ గా కనిపిస్తాయి. రైట్. ఓకే అండి, చాలా చక్కగా అంటే తరుణోపాయం మనకు తెలుసుకోవాలి. అది ఎలాగో మనకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, బట్ తరుణోపాయాన్ని తెలుసుకుంటే డెఫినెట్ గా వాటి నుంచి, ఆ భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో కుక్కలు అరిస్తే ఇంకా భయం కదా, ఇంకా భయం. మన ఇంట్లోనే ఏమైనా జరుగుతుందా అని భయం వేస్తుంది. రైట్. చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.